తాజాగా ఈ ఆర్ఆర్‌టీ యాప్ వచ్చిన తర్వాతన జోహో పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో జోహో మీద పడాడు. అంటే భారత్‌కి అనుకూలంగా భారత్‌లో ఏ పని జరిగినా ఎక్కడెందుకు అమెరికాలో మైక్రోసాఫ్టోడో లేకపోతే గనక బిల్ గేట్స్‌కి సంబంధించినటువంటిదో వీళ్ళని ఎవరినన్నా అక్కడ ద్వేషిస్తారా? దూషిస్తారా? వాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని ప్రేమిస్తారు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటటువంటి అంబానీలు, అదానీలు, టాటాలు వీళ్ళందరినీ దోపిడీదారులుగా ప్రజలకు పరిచయం చేస్తారు ఇక్కడ ఉన్న వామపక్షాలు. చైనాలో ఉన్నటువంటి ఆలీబాబా లాంటి వాటికి మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. చైనాకి సంబంధించిన సంస్థలు కూడా గొప్పగా చెప్పుకుంటారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. విదేశాల్లో ఉన్నటువంటి సంస్థల పట్ల ప్రేమిస్తుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదిగితే పడి ఏడుస్తుంటారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా యాప్ వాట్సాప్ తరహాలో జోహో యాప్ వస్తుందండి. దాని మీద పడి ఏడుస్తుందంటే జోహోది కూడా కాదు వాస్తవంగా ధరట్టి సపరేట్ జోహో టైఅప్ అయింది. జోహో తీసుకుంటుంది, జోహో నడిపిస్తుంది. కాబట్టి దాని మీద పడి ఏడుస్తా దాని మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్న వేళ సిఇఓ శ్రీధర్ వెంబు ఒక కొత్త కాన్సెప్ట్ ఓపెన్గా చెప్పుకొచ్చారు. జోహో ఉత్పత్తులు నిజంగా భారతదేశంలోనే తయారవుతున్నాయా? కస్టమర్ డేటా ఎక్కడ నిల్వ అవుతుంది? కంపెనీ AWS, అజూర్ లాంటి పెద్ద క్లౌడ్ ప్రొవైడర్ల మీదనే ఆధారపడుతుంది అన్న ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. మా ఉత్పత్తులన్నీ భారత్లోనే అభివృద్ధి అవుతున్నాయి. మా గ్లోబల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. మా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయం మీద పన్నులు కూడా భారత్కే చెల్లిస్తున్నాం అంటూ పోస్ట్ చేసుకొచ్చారు. జోహోకి ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో ఆఫీసులు, అమెరికాలో కూడా బలమైన ఉనికిలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. డేటా హోస్టింగ్ విషయానికి వస్తే భారత కస్టమర్ డేటా భారత్లోనే ఉంటుంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, త్వరలో ఒరిస్సాలోని డేటా సెంటర్లో నిల్వ అవుతుంది. మాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో ఆయా దేశం లేదా ప్రాంతానికి సంబంధించిన డేటా నిల్వ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఏదైతే ఇక్కడ డేటా అక్కడికి పోతుందని చెప్తున్నటువంటి వేళ AWS లేదా మైక్రోసాఫ్ట్ అజూర్ల మీద ఆధారపడుతున్న అన్న వాదాన్ని తోసిపుచ్చారు. మా ఉత్పత్తులు AWS లేదా అజూర్లో హోస్ట్ కావు. కొన్ని రీజనల్ స్విచ్చింగ్ నోడ్ల కోసం మాత్రం వాటి సర్వీసులు ఉపయోగిస్తాం. కానీ డేటా అక్కడెక్కడా నిల్వ ఉండదు అని తేల్చి చెప్పారు. దానికి బదులుగా జోహో తన సొంత సాఫ్ట్వేర్, సొంత హార్డ్వేర్తో లినుక్స్, పోస్ట్గ్రెస్ లాంటి ఓపెన్ సోర్స్ టూల్స్ ఆధారంగా నడుస్తుందని చెప్పుకొచ్చారు. యాప్ స్టోర్, ప్లే స్టోర్, డెవలపర్ ఖాతాలో US చిరునామా కనిపించడం మీద కూడా వివరణ ఇచ్చుకొచ్చారు. కంపెనీ ప్రారంభ దశలో ఒక అమెరికా ఉద్యోగి ఆ ఖాతా టెస్టింగ్ కోసం సృష్టించడంతో ఆ చిరునామా అట్లాగే ఉండిపోయింది అని చెప్పుకొచ్చారు. మేము గర్వంగా చెప్తున్నాం, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్, ఇదే మా నిజమైన గుర్తింపు అని తేల్చి చెప్పారు.